హారిక గారు ఉప్పాల హారిక గారు బయటకు దిగుతున్నారు. ఉప్పాల రాము గారు కూడా బయటకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి రాముతో పాటు ఆయన భార్య జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి ఉప్పాల హారిక కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాము గారితో. ఓ జడ్పీ వైసీపీ లీడర్గా ఉన్నటువంటి రాము బయటికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోసారి ఉద్రిక్త వాతావరణం ఇక్కడ కనబడుతుంది. పోలీసులు దిగనివ్వకుండా అడ్డుకున్నారు. ఆయన దిగే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. టీడీపీ కార్యకర్తలు కూడా మరోసారి దూసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. వెహికల్ మాత్రం ముందుకు వెళ్ళేది లేదు. కార్యక్రమానికి వెళుతుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకోవాలి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనబడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా మరోసారి ఉద్రిక్త వాతావరణం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇద్దరు కూడా బయటికి దిగే ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు వాళ్ళని బయటకు దిగొద్దంటూ వారిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపున టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం కూడా మనకు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పూర్తిగా గుడివాడలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి ఉప్పాల హారిక ఆయన భార్య భర్త రాము వీళ్ళిద్దరు కూడా కార్యక్రమానికి వెళ్లాల్సిందంటూ పట్టుబట్టి ఉన్నటువంటి పరిస్థితి. బయటకు దిగడానికే ఆయన ప్రయత్నిస్తున్నారు. చూడొచ్చు లోపల నుంచి డోర్ తీసే ప్రయత్నం అయితే చేస్తుంటే పోలీసులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉప్పాల రాము పెడ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు 2024 ఎన్నికల్లో. ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఆయన భార్య ఉప్పాల హారిక ఉన్నారు. పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం అనేది కనబడుతుంది. పోలీసులు వాహనాన్ని ముందుకు పోనిచ్చాలని చెప్పిన ఆయన వారిస్తున్నారు. పూర్తిగా వారిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒక ఉద్రిక్త వాతావరణమే ప్రస్తుతం గుడివాడలో నెలకొందని చెప్పాలి. పూర్తిగా వాహనాన్ని అయితే ముందుకు వెళ్ళలేము, ఖచ్చితంగా మేము సమావేశానికి వెళ్తామని వీళ్ళు పట్టుబట్టడం, పోలీసులు మాత్రం అనుమతి లేదని చెప్పడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఉప్పాల హారిక ఉన్నారు. మేడం, ఏం జరిగింది? ఎందుకు ఈ రోజు మీరు కన్నీళ్లు పెట్టినారు? మీ కారును కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి చెప్పండి మేడం. ఈరోజు బీసీ మహిళనైన నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ గుడివాడ నగరంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా. వారు నాయకులు అనే కంటే కూడా పచ్చి గూండాలని మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు మాట్లాడుతూ రావే బయటికి అని మాట్లాడుతూ నేనేం చేశాను? కేవలం నా దారిని నేను వస్తున్నాను. ఎవరిని ఒక్క మాట అన్నది కూడా లేదు. కారు కూడా అద్దాలు కూడా దించలేదు. నేను దించిపోయినా సరే కారు పగలగొట్టడానికి పెద్ద పెద్ద రాడ్లు తీసుకుని వెనక నుంచి పగలగొట్టేసి పక్క నుంచి అద్దం పగలగొట్టని రావే అని బూతులు మాట్లాడుతూ బయటికి రావే అని మాట్లాడుతూ ఎందుకు వచ్చావే అని బూతులు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక బీసీ మహిళనైన నాకు ఇంత అన్యాయం జరుగుతుంది. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటికీ కూడా నాకు ఇంత అవమానం జరిగిందంటే ఇంకా సాధారణ మహిళలు ఈరోజు రోడ్డు పైన తిరిగే పరిస్థితి నాకైతే కనిపించట్లేదు. మరి దీనికి సాక్ష్యంగా కూడా మా వాళ్ళు కాదు ఉన్నది, పోలీసులు, సిఐలు, ఎస్ఐలు, టీడీపీ నాయకులు, గూండాలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో. కావాలని మా మీద హత్యాయత్నం చేస్తామనేది ప్రతి ఒక్కరు చూశారు, వీడియోలు కూడా తీశారు. ఎవరైతే ఇలా మాట్లాడారో వారందరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీ భర్త మీరు కారులో ఉన్నప్పుడు అద్దాలు పగలగొట్టారు అంటే మీ మీద దాడి చేసే ఉద్దేశంతో వచ్చారా? మరి రాడ్లు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడి నుంచి వచ్చినాయి? కారు అద్దం చేత్తో పగలగొడితే పగులుతుందా? మీరు చూసారు కదా విజువల్స్. చేత్తో పగలగొడితే అలా అద్దం బద్దలైపోతుందా? వాళ్ళు క్లాతులు చుట్టుకున్నారు, లోపల ఐరన్ రాడ్స్ ఉన్నాయి, వాటితో బద్దలు కొడుతున్నాడు. రెండో అద్దం కూడా, నా వైపున్న అద్దం కూడా బద్దలు కొడటానికి 3 సార్లు ప్రయత్నం చేశాడు. భయంతోనే మేము డోర్ కూడా తీయకుండా లోపలే ఉండిపోయాం 1.5 గంట సేపు. తర్వాత మొత్తం పోలీసులు అందరూ సరౌండ్ చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు మిమ్మల్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళని ఎందుకు మాత్రం సర్ది చెప్పే ప్రయత్నం చేయట్లేదు. దానికి కారణం మేము నిలదీసి అడిగితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేస్తుందండి, గొడవలు అయిపోతాయి, వాళ్ళు తాగేసి ఉన్నారు, వాళ్ళు గూండాలు కాబట్టి మీ పైన దాడి చేస్తారు, మిమ్మల్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి మమ్మల్ని సర్ది చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏం చేయబోతున్నారు మేడం? కంప్లైంట్ చేశారు కదా, ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? ఈరోజు జరిగిన దాడి ఘటనకు సంబంధించి మరి ఎస్పీ గారు ఏం చేస్తారో చూడాలి. మేము ఇప్పుడు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఎవరైతే ఇలా మాట్లాడారో మమ్మల్ని హత్యాయత్నం చేయాలని ఎవరైతే ప్రయత్నించామో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. రాము గారు మీరేం చెప్తారు సార్? మీరు చెప్పండి. అంటే మీరు కారులో దిగే ప్రయత్నం చేశారు, అయినా మీ కార్ని క్లోజ్ చేసి అన్న నేను 1 గంట 20 నిమిషాలు నేను దిగాలనుకోలేదన్న. ఎప్పుడైతే మేము ఆ నాగవరపాడు సెంటర్కి వచ్చామో వచ్చిన తర్వాత మొత్తం గుమ్ముగూడేసి గొడవ చేశారు. ఒక 5-10 నిమిషాలు గొడవ చేసిన తర్వాత సరే పోలీసు వాళ్ళు వచ్చి మీరు వేరే రూట్లో తీసుకెళ్తామని చెప్పేసానంటే సరే అని చెప్పేసి వెనక్కి తిప్పుకున్నాం కార్ని.
వెనక తిప్పుకొని వేరే రూట్ చూపించారు వాళ్ళు. అంటే యువతల రోడ్డు కాకుండా అవతల రోడ్డు నుంచి వేరే రోడ్డు నుంచి వెళ్ళమని చెప్పారు. సరే వేరే రోడ్డు నుంచి తిప్పపోతే మరి యువతలో ఉన్నవాళ్ళు అవతలకి ఎందుకు వెళ్ళారు? యువతలో ఉన్నవాళ్ళు అవతలకి ఎందుకు వచ్చారు? మా వైపుకి ఎందుకు వచ్చారు? మరి మీ దగ్గర మీరు ఉండాలి కదా. మా మీద దాడి చేయాలని, మమ్మల్ని చంపాలనే ఉద్దేశం మీకు లేకపోతే మీరు వంతెనకి అవతల వైపు ఉన్నవాళ్ళు యువతలకు ఎందుకు వచ్చారు? మీరు ఏ కారణంతో మీరు వచ్చారు? ఏ దురుద్దేశంతో వచ్చారు? అయినా కనీసం ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఆవిడ, ఒక బీసీ మహిళ, మరి ఈ జిల్లాకి ప్రథమ పౌరాలు, ఆవిడకి మనం సెక్యూరిటీ కానీ ఈ రాష్ట్రంలో సెక్యూరిటీ ఆవిడకే ఇవ్వలేకపోతే మీరు సామాన్య ప్రజలకు కానీ మరి సామాన్య మహిళలకు కానీ మీరేమి ఇస్తారు? ఇంకా మీరేం చెప్పదలుచుకున్నారు? కనీసం కొంచెమన్నా బుద్ధి ఉందా? మరి అసలు ఏం పరిపాలన చేస్తున్నారు మీరంతాను? దగ్గర రెండోసారి వచ్చి అద్దాల బద్దలు కొడితే 1:20 అలా నిలబడి ఉన్నాం, దాంట్లో అది కూర్చుని ఉన్నాం ప్రాణభయంతో. ఎందుకంటే ఒక ఆడపిల్ల కనీసం రక్షణ కూడా ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో మరి ఈ విధంగా మరి ఏం చేస్తారో, మరి వాళ్ళు ఏం సాధిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఏంటి దాడులు ఏంటి? సంస్కృతి ఏంటి? కనీసం పచ్చి బూతులా? అదే మీ చెల్లెలు తిడతారా మీరు ఆ బూతులు? మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని తిట్టిన వాళ్ళు కానీ మిమ్మల్ని ప్రోత్సహించి ఇలా దాడులు చేయించే ఎవరైతే మీ నాయకులు ఉన్నారో ఆ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నీ భార్యనో లేకపోతే నీ బిడ్డలనో నీ తల్లినో నువ్వు ఇలాగ బూతులు మాట్లాడిస్తావా? కనీసం ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇదంతా జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ గుడివాడ ఎమ్మెల్యే ఉన్నారో ఆ గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే, లేకపోతే ఇదంతా ఎందుకు జరిగిద్ది? ఎందుకు జరుగుతుంది? అంతమంది గ్యాదర్ అయ్యి ఎందుకు అయ్యారు? 400 మంది కార్యకర్తలు ఎందుకు ఆఫ్ చేశారు? పోనీ కనీసం మా అంతటా మేము వెనక్కి వచ్చేసాము. రెండోసారి ఎందుకు వచ్చారు మీరు? రెండోసారి ఖచ్చితంగా దాడి చేయాలనే కదా. ఏ దురుద్దేశం లేకపోతే మీరు ఎందుకు వచ్చి మళ్ళీ అద్దాల బద్దలు కొట్టి రాడ్లు పట్టుకొచ్చి మా మీద ఎందుకు దాడి చేశారు? వేరే దురుద్దేశం లేకపోతే ఎందుకు ఇదంతా కూడా? మొత్తంగా ఒకటే చెప్తున్నారు, ఉద్దేశపూర్వకంగా కావాలనే మమ్మల్ని చంపే ప్రయత్నం, హత్యా ప్రయత్నం చేశారనేది ఉప్పాల, హారిక, అదేవిధంగా రాము చెబుతూ ఉన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ప్రోద్బలంతో ఇదంతా చేశారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒక జడ్పీ చైర్మన్, అంటే ఒక జిల్లాకి ప్రథమ పౌరురాలైనటువంటి జడ్పీ చైర్మన్కి, అందులోని బీసీ మహిళ అయినటువంటి మహిళకి రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో మహిళలకి ఎలాంటి రక్షణ ఉంటుందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. ప్రశాంతంగా మా పార్టీ కార్యక్రమాన్ని మేము అటెండ్ అవుతుంటే ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు, మా కారు మీద దాడి చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి చూడాలి, పోలీసులు అయితే కేసు అయితే తీసుకున్నామని చెప్తున్నారు, కానీ ఫర్దర్గా జిల్లా ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని ఉప్పాళ్ళ రాము, హారిక అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాయేష్ టీవీ, గుడివాడ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.